ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి యొక్క దినం మాకు అనుగ్రహించున్నాం. దేవా, నీ కృపను జ్ఞాపకం చేసుకుంటుండగా నీవు నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగం మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంను చదువుకుందాం. అతడింకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు రూపాంతర కొండపైన కొండపైన రూపాంతరము పొందినప్పుడు శిష్యులు ఆయనకు కొన్ని సలహాలు ఇస్తుంటే దేవుని యొక్క ప్రసన్నత మేఘము రూపములో వారిని ఆవరించి వారికి కొన్ని కార్యములు చెప్పటం చూడగలం. ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యొక్క మాటకు చెవియొగ్గుడి, ఆయన మాటకు లోబడుడి అన్న కార్యమును చెప్పటం చూడగలం. మన జీవితంలో యేసు ప్రభును ఎరిగిన తర్వాత అనేక సార్లు మన నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తాం. ఈ కార్యము చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నిర్ణయాలను తీసుకొని ఏది సరి అయిన మార్గము, ఏది దేవునికి ఇష్టమైన మార్గము తెలుసుకోకుండానే మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యము, నీవు దేవుని యొక్క మాట విని ఆ మాటను నీ హృదయంలో భద్రపరుచుకొని ఆ మాట ప్రకారము నడుచుకునే అనుభవంలోకి రావాలి అని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. యేసు ప్రభు రూపాంతరము పొందినప్పుడు పేతురు చెప్తున్నాడు, ఇక్కడ నీకొక స్థలమును సిద్ధపరుస్తాము, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి గుడారం ఇక్కడ వేస్తాం, మీరు ఇక్కడే ఉండండి అన్న రీతిగా పేతురు మాట్లాడుతున్నప్పుడు ప్రభువుకు లేకపోతే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత మేఘము రూపములో వారిని ఆవరించుకొని పలికిన కార్యం. ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కార్యములు నీవు తెలుసుకోవాలి అని ఆశించినట్లయితే నీవు మొదటిగా ఆయన మాటకు లోబడటానికి నేర్చుకో. నీవెంత దేవునికి సన్నిహితముగా ఉన్నాననుకుంటున్నావేమో, నువ్వు ఇంకా ఎంతగా దేవునికి సన్నిహితముగా రాగాలనుకుంటున్నావో అది దేవుని యొక్క కృపను నీ జీవితంలో ఇంకా పెంచేదానికి, నీవు దేవునితో ఇంకా సన్నిహితమయ్యేదానికి, నీవు ఇంకా దేవుని యొక్క కార్యములను నేర్చుకొని వాటి ప్రకారము నడుచుకునేదానికి ప్రభు నీకు ఇస్తున్న ఒక తరుణం. ఇక్కడ యేసు ప్రభుతో పేతురు చెప్పేటప్పుడు ప్రభు ఆయన యొక్క తలంపులు చెప్పలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలో మేఘము రూపంలో దిగి వచ్చి చెప్పిన కార్యములు మనము ఈయన నా ప్రియ కుమారుడు. దేవునిని మొదటిగా నీవు గుర్తించు, దేవుని కార్యములను గుర్తించు, ఆయన యొక్క స్వరమునకు లోబడేది నేర్చుకో. అప్పుడు నీ జీవితంలో ధన్యతలను చూడగలవు. ఆయన చెప్పిన కార్యములను చేసేదానికి నీ హృదయంలో నీవు సిద్ధపడినప్పుడు, నీ చిత్తమును ప్రక్కన పెట్టేసి, నీ తలంపులను ప్రక్కన పెట్టేసి దేవుని కార్యముల కొరకు ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యములను నీ జీవితంలో నీవు చూడగలవు. నీవు నీ తలంపులకు ప్రాముఖ్యతనిస్తున్నావా, లేకుంటే నీకు తెలిసిన కార్యములు చేసి దేవుని గణపరచాలనుకుంటున్నావా, లేక దేవుని యొక్క స్వరమును విని ఆయన మాటకు లోబడి నిజమైన దేవుని యొక్క చిత్తం ఏమిటో
తెలుసుకునేదానికి ఇష్టపడతాను. నీ సొంత నిర్ణయాలు తీసుకొని చివరికి అవి చేజారిపోయిన తర్వాత తప్పు చేశాను, పొరపాటు చేశానని వేదన పడేదానికన్నా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మాటను గ్రహించుకున్నట్లయితే నీవు ధన్యుడు. అనేకులు మొదటిగా తమ నిర్ణయం తీసుకుంటారు, ఇది దేవుని చిత్తమని కూడా చెప్తారు. అది విఫలమైనప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడేవారిగా ఉంటారు. అయితే ఎవరైతే నిజముగా దేవుని యొక్క స్వరమును విని దేవుని యొక్క కార్యములను చూస్తారో ఆయన ప్రసన్నతను అనుభవిస్తారు, ఆయన తేజస్సును చూడగలరు, ఆయన యొక్క సమాధానమును చూడగలరు, ఆయన యొక్క విడుదలను చూడగలరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటకు చెవియొగ్గి లోబడి ఆయన మాట ప్రకారము నడుచుకొని గొప్ప కృపను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నీ తలంపులను ప్రక్కన పెట్టి, నీ ఆలోచనను ప్రక్కన పెట్టి ఆయన మాటకు లోబడేదానికి, ఆ దినం శిష్యులు ఎలాగైతే దేవునితో ఉన్నవారు దేవుని మాటకు లోబడేదానికి తమ తాము అర్పించుకున్నారో అలాగూ నీవు చేసినట్లయితే గొప్ప కార్యములను, ధన్యతలను జీవితంలో చూడగలవు. ఉదయ కాలమున నీవు అలాగున్నావేమో అని నీవు పరీక్షించుకో. దేవునికి విధేయుడిగా ఉంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయ కాల సమయానికై వందనములు, నీ మాట కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ స్వరమును విని నీకు లోబడి మా జీవితంలో మేమునైనా తీసుకోవాల్సిన నిర్ణయాలను దేవా సరిగా తీసుకునే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని, మేము బలహీనముగా ఉన్న ప్రతి కార్యములో నుండి, మా సొంత తలంపుల ద్వారాగా తెచ్చుకున్న నష్టంలో నుండి బయటకు రావాలంటే ఒకే మార్గము నీ స్వరము వినటము, నీ యొక్క మాటకు చెవియొగ్గటం అని మేము గ్రహించుకొని అలనాడు రూపాంతరపు కొండపైన నీ శిష్యులకు నీవిచ్చిన ఆ ప్రత్యక్షతలను మా జీవితంలో కలిగి ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.